హాయ్ పిల్లలు, ఏదైనా స్వీట్ కోసం క్రేవింగ్ అవుతుందా? మరి ఈజీగా ఉండే మాల్పూరి చేసేసుకుందామా? అయితే చాలా సింపుల్. దీనికోసం ఒక 2 కప్పులు పంచదార తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ 2 కప్పుల వరకు వేసుకోవాలి. ఈ పాకం కోసం పెద్దగా ఇబ్బంది పడవసరం లేదు. కొంచెం పంచదార కరిగి ఇలా తిక్కగా ఉంటే చాలు. ఇప్పుడు ఒక ప్యాన్‌లో ఒక స్పూన్ నెయ్యి తీసుకొని, కప్‌తో 2 కప్పుల వరకు పాలను యాడ్ చేసుకోవాలి. ఒక పొంగు పొంగినంత వరకు ఉంచుకోవాలి. ఒక పొంగు రాగానే మిల్క్ పౌడర్ తీసుకోవాలి. అదే కప్‌తో తీసుకోవాలి. కాకపోతే కొంచెం కొంచెంగా వేసుకోవాలి. లంప్స్ లేకుండా కలుపుకుంటూ ఉండాలి. లంప్స్ లేకుండా అలా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతుంటే కొంతసేపటికి అంటే ఒక 15 నిమిషాలకి కొంచెం దగ్గరికి అయిపోతుంది. దించేసుకోవచ్చు. ఈ టైంలోని తీసేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకో చిన్న బౌల్‌లో ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి, ఒక హాఫ్ కప్ వరకు మైదా పిండి, అదే విధంగా ఇందులోకి ఎన్ని కప్పులు అయితే పిండి తీసుకున్నామో అన్ని కప్పులు నీళ్లు పడతాయి. అంటే 2.5 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పంచదార పాకం తీసుకున్నాం కదా, అందులోని కొంచెం పాకం తీసుకొని వేసుకోవాలి. మళ్ళీ బాగా కలిపేసుకొని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే ఇలా జారుతూ ఉండాలి. ఒక మందంగా ఉండే కడాయిలోని నూనె తీసుకొని సలసలా మరుగుతున్నప్పుడు ఈ గుంట గరిటెతో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్లోగా వేసుకోవాలి. వెంటనే ఆలస్యం చేయకుండా ఫ్లిప్ చేసేసుకోవాలి. దగ్గరికి చుట్టుకుపోతుంది. వేసేసి ఒక్క 2 నిమిషాల తర్వాత మొత్తం డ్రైన్ చేసుకొని తీసుకోవాలి. వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇలా వేసినవన్నీ కూడా పంచదార పాకం తీసుకున్నాం కదా, అందులో ఒక్కొక్కటిగా డిప్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా నానినవన్నీ తీసేసుకొని కొంచెం కొంచెంగా కోవా చేసుకున్నాం కదా, కోవా అనేది కొంచెం కొంచెంగా ఇందులో పెట్టేసుకొని దగ్గరికి ఫోల్డ్ చేసుకోవచ్చు, చుట్టుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. అది మన ఇష్టం. చేసేసుకుంటే అయిపోతుంది మాల్పూరి. ఇప్పుడు ఇది ఆప్షనల్ మాత్రమే. వీలైతే ఏవైనా ఉంటే డ్రై ఫ్రూట్స్ క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మిగిలిన షుగర్ సిరప్ కూడా పైన అలా అలా వేసేసుకుంటే బాగుంటుంది. చాలా ఈజీ కదా. తెలుసు కదా, స్టోరీస్ విత్ భూమి ఫాలో చేసేసుకోండి పిల్లలు.